హాయ్ అందరికీ. ఈరోజు మనం సీతాఫలం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాము. వర్షాకాలం చివరిలో దొరికే రుచికరమైన అరుదైన పండు ఏదైనా ఉందంటే అది సీతాఫలం. ఇది ఇప్పటి ప్రజలకు అంత బాగా తెలియకపోవచ్చు కానీ పాతకాలంలో అయితే ఇది అందరికీ ఫేవరెట్ ఫ్రూట్ అనమాట. అందరిళ్లలో 2-3 చెట్లు వేసుకొని మరి ప్రతి ఇంటికి సీతాఫలాన్ని పెంచుకొని బాగా తినేవాళ్ళు. ఇందులో న్యూట్రిషన్ వాల్యూస్ చాలా ఉన్నాయి. ఇందులో విటమిన్ సి, బి12, పొటాషియం, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయండి. అంతేకాకుండా ఇది ఇమ్యూనిటీ పెరుగుదలకు, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. శరీరం కాంతివంతంగా మెరవడానికి కూడా సీతాఫలం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఇందులోనే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. గుండెకి సంబంధించిన రోగాల్ని ఇది నయం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలి అనుకునే వాళ్ళకి ఇది మేజర్ ఫ్రూట్ అనమాట అండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు దీన్ని చాలా తక్కువగా తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే అంత స్వీట్నింగ్ ఏజెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలైతే వారానికి 2-3 తిన్నా చాలు. అందులో ఉన్న విటమిన్స్, న్యూట్రియంట్స్ అనేవి బాగా అందుతూ ఉంటాయన్నమాట. దీన్ని మనం తినేటప్పుడు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇది పూర్తిగా తయారయ్యాకే తినాలండి. ఈ సీతాఫలం గింజలు అనేవి చాలా విషపూరితం. అందుకని గింజలు బయట పడేసి గుజ్జును మాత్రమే తినాలి. ఇది మనం వారానికి రోజుకొక పండు తింటే చాలండి. మనం నార్మల్గా ఉన్న పీపుల్, గర్భిణీ స్త్రీలు అయితే 2-3 తినాలి వారానికి. మనం దీన్ని తప్పకుండా తిన్నామంటే చాలు, మనకు ఇందులో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా బాగా అందుతూ ఉంటాయన్నమాట. మీకు ఎక్కడైనా సరే సీతాఫలం కనిపించినా, చెట్లు కనిపించినా, లేదంటే మనకి బయట రోడ్ల మీద ఎక్కడన్నా అమ్ముతున్నా సరే ఖచ్చితంగా మీరు సీతాఫలాన్ని కొని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, మీరు తినండి. మనం మెడిసిన్ వాడకుండానే కొన్ని మనం నివారించుకోవచ్చండి. మన హెల్త్‌ని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు. బయట తినే చిరుతిళ్ళు, ఆయిల్ ఫుడ్స్ వీటన్నిటికన్నా కూడా ఈ ఫ్రూట్ అనేది మనకి చాలా మంచిది. మీరెవరైనా సరే సీతాఫలాన్ని తింటే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.